మంగళూరు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మనం నెక్స్ట్ స్టాపు ఉడిపి దగ్గర డిటిడిసి కొరియర్ ఒకటి రావాలి మన పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ ఉంటేనే నేపాల్లోకి ఎంటర్ అవ్వగలం. ఆ పాస్పోర్ట్ కోసం నేను ఇంత స్లోగా వెళ్తున్నాను. అంటే అది 3 days పట్టింది రావడానికి బెంగళూరు నుంచి. సారీ 2 days పట్టింది, 2.5 days. దానికోసమే నేను ఇంత స్లోగా వెళ్తున్నాను. ఒక్కసారి ఆ పాస్పోర్ట్ మన చేతిలో పడింది అంటే ఇంకంతే, పరిగెత్తిస్తాం రేస్లో గుర్రాన్ని పరిగెత్తించినట్టు. అసలు మంగళూరు రోడ్స్ ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. మన బెంగళూరు రోడ్స్ కంటే 1000 రెట్లు మేలు మంగళూరు రోడ్స్. నీకు గుంతలు చాలా రేర్ కేసెస్లో నీకు గుంతలు ఉంటాయి. రోడ్ స్పీడ్ బాగానే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ రోడ్డు చుట్టూ మరీ మన బెంగళూరు లాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేరు ఇక్కడ. నన్ను ఎక్కడైనా నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ 230 to 40 kilometers అలా వచ్చాము. ఉడిపి వరకు కూడా వెళ్ళిపోవచ్చు పెట్రోల్ లేకుండా. కానీ ఉడిపికి మంగళూరుకి 1.5 రూపీ ఎంతో డిఫరెన్స్ ఉంది పెట్రోల్లో. సో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పట్టించుకోవడం బెటర్ అనేది. అండ్ ఇది దాటిన తర్వాత మనం డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ గోవా కాబట్టి గోవాలో ఇంకా తక్కువ ఉంటుంది, లైక్ 90 to 93 సంథింగ్ అక్కడ. సో అక్కడ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకొని మన దగ్గర ఉన్న క్యాన్స్లో కూడా పట్టించేసుకోవచ్చు. 3-4 లీటర్స్ ఏమో వచ్చింది. అంటే నా లెక్క ప్రకారం నా బండి చాలా రోజుల తర్వాత 40+ మైలేజ్ ఇచ్చింది. వాట్ ద ఫక్ మ్యాన్. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఇయర్ మహారాష్ట్ర ట్రిప్పులో 48.7 ఇచ్చింది మైలేజ్. అది వన్ ఆఫ్ ద హైయెస్ట్. కానీ ఇప్పుడు లెక్కేస్తే నియర్లీ 40, లైక్ 39.4 39.6 సంథింగ్ ఇచ్చింది. బాగా వచ్చింది మైలేజ్, యాక్చువల్గా చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇంకా ఉడిపి స్టార్ట్ అయిపోదాం మనం ఇక్కడ నుంచి. అరౌండ్ 1 hour చూపిస్తుంది. నేను 1 hourలోనే వెళ్దాం అనుకుంటున్నా. లొకేషన్ పెట్టాడు, ఆ లొకేషన్కి వెళ్ళి మనం కొరియర్ కలెక్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కుందాపూర్ అవతల ఒకటి శివ టెంపుల్ ఉంది, దానికి వెళ్ళిపోదాం. అంటే తిరిగిప్పుడే. సో ఇంకా మనకి ఓన్లీ లంచ్ స్టాప్, అది అయిపోతే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఒక 40 minutes చూపిస్తుంది టెంపుల్. నేను ఇంకా కొద్దిగా మెల్లిగానే వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ 5:30 వరకే టెంపుల్ ఓపెన్. సో డెస్టినేషన్ 30 minutes చూపిస్తుంది, కానీ నేను 30 minutesలో వెళ్ళాలనుకోవట్లేదు. నేను ఒక 1 hourలో వెళ్దాం మెల్లిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వెళ్ళేదంతా ఫారెస్ట్ రూట్ ఇప్పుడు. సో కొంచెం ఇది కుందాపూరు. ఈ కుందాపూర్ దాటి వెళ్తున్నాం మనం. యాక్చువల్గా కుందాపూర్ బీచ్ చాలా బాగుంటుంది. అండ్ కుందాపూర్ దాటిన తర్వాత ఒక స్టెప్ లైక్ ఒక హైవే ఉంటుంది, సేమ్ కొంచెం కేరళలో లాగా. లెఫ్ట్ సైడ్ బీచ్, రైట్ సైడ్ బ్యాక్ వాటర్స్. కానీ ఇక్కడ కేరళ కంటే చాలా బాగుంటుంది. రోడ్ ఎక్సలెంట్గా ఉంటుంది, రోడ్డు ఒకటి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ రోడ్లో ఎస్పెషల్లీ. కానీ ఇప్పుడు మనం ఆ రోడ్డుకి కూడా వెళ్ళట్లేదు, ఇంకో రూట్లో వెళ్తున్నాం టెంపుల్కి. అండ్ రేపు వచ్చేటప్పుడు కూడా మనకు ఆ రూట్ తగలదు. కుదిరితే నెక్స్ట్ టైం మెల్లిగా వెళ్తున్నాం. ఈ ఫారెస్ట్ రూట్ ఫీల్ ఉంది, భలే ఉంది. ఎందుకంటే నీకు అట్లీస్ట్ ఎండ పైన పడకుండా ఉంటుంది, చిరాకు రాకుండా ఉంటుంది. చాలా మంచి ఫీల్ ఉంది రోడ్లో, మంచి ఫీల్ ఉంది, పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇది శివ టెంపుల్. ఇది టెంపుల్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎక్కువ ఇదిగో
వచ్చాం కొద్దిగా మంచి రోడ్లోకి, మట్టి రోడ్లోంచి. నాకు గుర్తు సెకండ్ గేర్లో ఎక్కిచ్చేస్తాం మనం. ఫుల్ లగేజ్ బండి మీద పెట్టి పర్లేదు, బాగానే ఉన్నాయి వెహికల్స్ ఇక్కడ కూడా. ఓ 10-15 కార్లు ఉంటాయి, ఒక 7-8 బైకులు ఉన్నాయి. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय शंकराय श्रीमन्महादेवाय नमः। भवाय देवाय नमः, शर्वाय देवाय नमः, पशुपते देवाय नमः, उग्राय देवाय नमः, रुद्राय देवाय नमः, भीमाय देवाय नमः, महाते देवाय नमः, निधनपते नमः, निधनपदान्तिकाय नमः, उद्भवाय नमः, उद्भवलिंगाय नमः, हिरण्यानो हिरण्यलिंगानो स्वर्णानो स्वर्णलिंगानो भवानो भवलिंगानो शर्वानो शर्वलिंगाय नमः। आत्माय नमः, आत्मलिंगानो परमाय नमः, परमलिंगाय नमः। नाम पूजां समर्पयामि मंगलानिराजनं च करिष्ये। ओम अग्नाविष्णुसजोषसेव वर्धन्तु वाङ्गिराजं नैर्वाचै विरागतं वाचस्तमे प्रसवस्तमे प्रयतस्तमे प्रतिदिस्तमे दीतिस्तमे कृतस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे श्रुतिस्तमे ज्योतिस्तमे सुवस्तमे प्राणस्तमे पानस्तमे ज्ञानस्तमे सुस्तमे। రిటర్న్ కూడా స్టార్ట్ అయ్యాం. లైక్ నైట్ అక్కడ ఉందాం అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ 4:20 అయింది టైం. ఇంకో 3 hours తర్వాతే చీకటి పడుద్ది. అండ్ మనం ఆల్రెడీ 2 days ల్యాగ్లో ఉన్నాం. లైక్ యాక్చువల్గా ఈ టైంకి మనం ఆల్మోస్ట్
మహారాష్ట్ర గుజరాత్ బార్డర్లో ఉండాలి. మహారాష్ట్ర గుజరాత్ బార్డర్లో ఉండాలి. కానీ ఇంకా మనం కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళలేదు. ఇంకా కర్ణాటకలోనే ఉన్నాం, మహారాష్ట్ర వెళ్ళలేదు పక్కన పెట్ట. సో కొంచెం బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆగే బదులు ఇంకెక్కడికైనా ముందుకెళ్ళి ఆగుదాం. బెటర్ ఆప్షన్ నేను అన్ను. ఉన్న 2-3 అవర్స్ కూడా సేవ్ చేసుకుంటే ఆ 2-3 అవర్స్ ఇంకో చోట ఎక్కడైనా వాడుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అంతే. అండ్ గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఉండే పూజారి బయట షాప్ ఆయన ఏమన్నారంటే, మీరు అసలు సెప్టెంబర్లో, ఆగస్ట్ కూడా కాదు, లైక్ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 2 మంత్స్లో వస్తే మొత్తం గ్రీనరీ ఉంటుంది, అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకోరు అన్నాడు. నిజంగా నేను కొన్ని రీల్స్లో చూశాను, అలానే ఉంది ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలోకి వెళ్తే. సో కుదిరితే మళ్ళీ ఈ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో రావడానికి చూద్దాం. నిజంగా ఈ రోడ్డు ఒక మినీ సర్క్యూట్ ఆఫ్ లే లడాఖ్లా అనిపిస్తుంది నాకు. లేని నుంచి మనాలి వెళ్ళే రూట్ లాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. చూద్దాం ఆ రోడ్లో ఎలా ట్రై చేస్తాం. టెంపుల్ తల్లో అవుతున్నాం. 1.5-2 ಬರ್ತ್. You can go safely. Car also can go. Road is very clear. ಹೋಗುತ್ತಣ್ಣ. ಸ್ಟ್ರೈಟ್ ರೋಡ್ ಇದೆ, ರೋಡ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಕಾರ್ನಲ್ಲೇ ಹೋಗಿ, ಪರವಾಗಿಲ್ಲ. ಇಲ್ಲಲ್ಲಿ 2 ಕಿಲೋಮೀಟ್ರ್ ವಾಕ್ ಮಾಡೋದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ, ಯಾಕೆ ಅಂದರೆ ಸ್ಲೋಪ್ ಇದೆ ಜಾಸ್ತಿ ಪ್ಲೇಸ್ನಲ್ಲಿ. అంటున్నాడు ఇలా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది వస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఒకసారి వచ్చాడు ఇక్కడికి, అప్పుడు చాలామంది జనాలు వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి రావడం స్టార్ట్ చేశారు ఇక్కడికి అని ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఎన్టీఆర్. అంటే అవునా, అందుకే అయి ఉంటుంది. ప్రతి నెల కనీసం ఒక 100-200 మంది వస్తున్నారు ఆంధ్ర తెలంగాణల నుంచి. అండ్ ఇంతకుముందు మహా అయితే రోజుకి ఒక 5-10 మందే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుకి 300-400 మంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అదే వీకెండ్స్ అయితే ఈజీగా 1000 మెంబర్స్ వస్తున్నారు అన్నాడు. నిజంగా నేను ఇప్పుడు వచ్చేటప్పటికే మన ముందు నుంచి ఒక 50-100 మెంబర్స్ వెళ్ళి ఉంటారు. 2 టెంపో ట్రావెలర్స్, ఒక 10-15 మనం వెళ్ళేటప్పటికే అక్కడ ఒక టెంపో ట్రావెలర్ వెళ్తుంది. అండ్ 10-15 కార్లు మన ముందు ఒక 3-4 వెళ్ళినాయి. మనం అక్కడ ఉన్నప్పుడు 10-15 ఉన్నాయి. అండ్ మనం పై గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎన్ని వచ్చినాయో కూడా ఐడియా లేదు. బాగా ఫేమస్ అయిపోయింది గుడి ఎన్టీఆర్ చెప్పిన తర్వాత. అండ్ మోర్ ఓవర్ అది కన్నడలో చెప్పాడు, తెలుగులో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మంచి రోడ్డు, తార్ రోడ్డులోకి వచ్చాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అన్నాడు. మధ్యలో వేరే ఆటో ఆయన అడిగితే ఒక 10 కిలోమీటర్లు ఉంటుందన్న, ఆ తర్వాత మీరు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మీకు రోడ్డు చాలా బాగుంటుంది అన్నాడు. ఈ రోడ్డు కూడా చాలా బెటర్ ఇందాక వచ్చిన రోడ్డు కంటే. ఇందాక వచ్చిన రోడ్లో బ్రేక్ ప్యాడ్స్ బాగా హీట్ ఎక్కాయి. సో కొద్దిగా మెల్లిగా వెళ్తా కూల్ డౌన్ చేసుకుందాం. సీనరీ ఎక్సలెంట్గా ఉంది, మంచి సీనిక్ వ్యూ. ఇక్కడ కరెక్ట్గా అక్కడ బండి పెట్టి ఫోటో తీస్తే ఎక్సలెంట్గా వస్తుంది.
ముందు కొనేడు ఉంది ఇక్కడ పెట్టి తీయచ్చు. కానీ ఇక్కడ కంటే నాకు అక్కడే బెటర్ అనిపిస్తుంది. బండి పెడితే ఎక్సలెంట్ షాట్ వచ్చింది అది. అసలు రోడ్డు మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది, భలే ఉంది. అచ్చం మెలకలు తిరుగుతుంది. సూపర్ క్రేజీ అసలు రోడ్డు ఇది. గ్రీనరీ పీస్కి పీస్. కానీ మనం మురుడేశ్వర్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి వెహికల్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఓకే, రోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు. లైక్ ఎక్విప్డ్ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్. యాక్చువల్గా సీనియర్స్ ఎప్పుడో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో ఉంది, కానీ నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే జూలైలో ఉంటుంది. అప్పుడు ట్రిప్ అయిపోయి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ మే 1st, 2nd, 3rd జూనియర్ అండ్ సీనియర్ 2 చేస్తున్నారు. సో ఇంకా అంటే గట్టిగా మాట్లాడుకుంటే ఒక 20 రోజులే ఉంది. అండ్ మనం ఎలాగూ లేదాకా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి లే నుంచి నేను నిన్న నైటే ఫ్లైట్ టికెట్స్ చూశాను. ఒకవేళ కాంపిటీషన్ మేలో పెడితే ఏంటి అని. అరౌండ్ 38,000 to 40,000 అలా ఉంది. 40,000 పెట్టుకొని మనం ట్రిప్ మీద అంత ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఫ్లైట్స్ కోసం అంత ఇన్వెస్ట్ చేయలేం. సో నాకేమనిపించిందంటే బెటర్ ఆప్షన్ గుద్ద మూసుకొని బెంగళూరు వెళ్ళి 20 రోజులే ఉంది కాబట్టి 20 days చక్కగా ప్రాక్టీస్ చేసుకొని చేసి పార్టిసిపేట్ చేసి మెడల్ వస్తుంది కదా, ఆ మెడల్ రిటర్న్ బెంగళూరు పంపించేసి బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు బండి మీద వచ్చి ఇక్కడ బండి మీద స్టే చేసుకొని, లైక్ ఇన్ ద సెన్స్ ఇక్కడ స్టే చేస్తాం కదా, ఇక్కడ స్టే చేసేసి అది రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మన టీం వాళ్ళు బస్సులో వెళ్ళిపోతారు, లేదంటే టెంపోలో వెళ్ళిపోతారు. నేను ఇటు నుంచి ఇటు బండి వేసుకొని ట్రిప్కి వెళ్ళిపోతాను. అంటే ప్లాన్లో ఏం మార్పు లేదు, బట్ జస్ట్ 20 days గ్యాప్ ఇచ్చామంతే ఈ ట్రిప్ కోసం. సో ఈ ఛాంపియన్షిప్ కోసం. సో వీలైనంత వరకు గోల్డ్కి టార్గెట్ చేద్దాం మనం. 1st, 2nd, 3rd ఫ్రైడే, సాటర్డే, సండే. సో చిల్ అవుదాం. One of the dangerous ghats in Karnataka. We are traveling in the Sagumbe Ghat at 2 PM. And అది కంప్లీట్ హెయిర్ పిన్స్తో ఉంటుంది ఘాట్. సో
లెట్స్ చిల్ ద రైడ్. ఇది నాకు గుర్తున్నంత వరకు సెకండ్ టైం నేను ఈ ఘాట్లో రైడ్ చేయడం. ఒకసారి ఫుల్ మాన్సూన్ సీజన్లో వచ్చాను, వర్షం పడతానే ఉంది, రైడ్ చేస్తూనే ఉన్నాం. లెట్స్ గో, లెట్స్ డూ దిస్ రా తమ్ముడు. దాటేసాం. బెటర్ ఆప్షన్ ఈరోజు నైట్ ఇక్కడెక్కడన్నా స్టే ఎత్తుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. అది ఎందుకు అంటే అరౌండ్ 8 hours ఉంది. మార్నింగ్ 6కే నేను రీచ్ అవ్వగలను. అండ్ మధ్యలో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, ఎందుకంటే మధ్యలో ఇంకో 2 ఘాట్స్ ఉన్నాయి మనకి, అందుకే. ಯಾರು ಇಲ್ಲ. ಆ ಕಡೆ ಎಲ್ಲೂ ಇಲ್ವಾ? ఇది ఇల్లు. హలో అన్న, రూమ్ ಇದೆಯಾ?